తన ఇశ్రాయేలీ ప్రజలకు అందజేసే చట్టాలు, ఆజ్ఞలు యావే దేవునితో అనుగ్రహపూరితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి ఉద్దేశింపబడ్డాయి. దేవుని ఆజ్ఞలు దేనికి ఉద్దేశింపబడ్డాయి? ఆయనతో మంచి బంధం పెంచుకోవడానికి, తండ్రి తనయుల మధ్య ఉండే బంధాన్ని పెంచుకోవడానికి, తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే బంధాన్ని పెంచుకోవడానికి ఆ ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయి. నిరంకుశ పాలనను అమలు చేసే జాత్యాలుగా వాటిని మనం ఎప్పుడు తీసుకోకూడదు. దేవుని ఆజ్ఞలు వ్యక్తి మంచి స్వభావాన్ని, లక్షణాలను, గుణాలను రూపొందిస్తాయి. ఎవరైతే ఆ వాక్యాన్ని చదివి ఆచరిస్తారో వాళ్ళలో ఇవన్నీ తోడు చేసుకుంటాయి. మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి స్వభావం. ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా అవి